హరే కృష్ణ. ఈరోజు బలరామ పూర్ణిమ, బలరామ జయంతి కూడా చెప్తారు. శ్రీ బలరాముడు ప్రతి యుగంలోనూ భగవంతునికి తోడుగా నిలిచి ఉన్నారు. ఏ విధంగా? సత్యయుగంలో శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషువుగా ఉన్నారు. అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి సోదరునిగా, లక్ష్మణునిగా ఆవిర్భవించారు. అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునికి అనుంగ సోదరునిగా, బలరామునిగా ఆవిర్భవించారు. ఇక కలియుగంలో చాలామందికి తెలియదు బలరాముడు ఆవిర్భవించారని. కలియుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని యొక్క శ్రీమతి రాధారాణి ఇద్దరి యొక్క భావనతో శ్రీ చైతన్య మహాప్రభువు ఆవిర్భవించారు. అదేవిధంగా బలరాముడు కూడా ఆ, నిత్యానంద ప్రభువులుగా ఆయన ఆవిర్భవించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క యుగంలోనూ భగవంతునికి తోడుగా బలరాముడు ఉన్నారు. ఈరోజు శ్రీ బలరామ యొక్క పూర్ణిమ సందర్భంగా శ్రీ బలరామ ప్రణామ మంత్రంని తెలుసుకుందాం. నమస్తే హలగ్ర, నమస్తే ముసలాయుధ, నమస్తే రేవతీ కాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బలినాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధార, ప్రలంబారే నమస్తేస్తు, త్రాహి మాం కృష్ణ పూర్వజ, నమస్తే హలగ్రహ, నమస్తే ముసలాయుధ, నమస్తే రేవతీ కాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బలినాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధార, ప్రలంబారే నమస్తేస్తు, త్రాహి మాం కృష్ణ పూర్వజ. ఈ యొక్క బలరామ ప్రణామ మంత్రం యొక్క భావం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు, నమస్తే హలగ్రహ అంటే నాగలిని ఆయుధంగా ధరించినవాడా నీకు నమస్కారములు. అదేవిధంగా నమస్తే ముసలాయుధ, ముసలము అంటే రోకలి. ఎప్పుడు కూడా బలరాముడు తన యొక్క ఆయుధంగా రోకల్ని ఉంచుకొని ఉంటారు. ఆయుధంగా ఆ విధంగా రోకలిని ఆయుధంగా కలిగినవాడా నీకు నమస్కారములు. నమస్తే రేవతి కాంత, రేవతీదేవి యొక్క భర్తగా ఉన్నావు, నీకు నమస్కారములు. అంటే శ్రీ బలరాముని యొక్క పత్నిగా రేవతీదేవి ఉన్నారు. అదేవిధంగా నమస్తే భక్తవత్సల, భక్తుల పట్ల వాత్సల్యం అంటే ప్రేమను గలవాడా నీకు నమస్కారములు. అంటే శ్రీకృష్ణ భగవానుడు కానీ బలరాముడు కానీ ఎప్పుడు కూడా భక్తుల పట్ల చాలా కరుణామతో ఉంటారు. ఎప్పుడు కూడా ప్రేమను కరుణతో ఆ విధంగా కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ నమస్తే భక్తవత్సల అని చెప్పడం జరిగింది. ఇక నమస్తే బలినాం శ్రేష్ఠ అంటే బలవంతులలో శ్రేష్టమైన వాడా నీకు నమస్కారాలు. శ్రీకృష్ణ భగవానునితో బలరాముడు బృందావనంలో ఉన్నప్పుడు 12 వనాలలో వారందరూ కూడా సంచరించారు. అలాంటప్పుడు ప్రలంబాసురుడు అలాగ రాక్షసుడు వచ్చినప్పుడు కూడా బలరాముడే ఆయన్ని వధించడం కూడా జరిగింది. అంటే బలవంతునిగా ఉండేవారు బలరాముడు. అదేవిధంగా నమస్తే ధరణీధార, భూమిని మోస్తున్న ఆ భూమిని మోస్తున్న భరించిన ఆసరా అయినవాడా నీకు నమస్కారములు. ఇక ప్రలంబారే నమస్తేస్తు అంటే ప్రలంబాసురుడనే రాక్షసుని సంహరించిన నీకు నమస్కారాలు. త్రాహిమాం కృష్ణ పూర్వజ అంటే మనకి త్రేతాయుగంలో చూసినప్పుడు శ్రీరామచంద్రునికి సోదరునిగా అంటే తమ్మునిగా బలరాముడు ఆవిర్భవించారు. తరువాత
ఈ యొక్క శ్రీకృష్ణ అవతారంలో మాత్రము ఆయన శ్రీకృష్ణ భగవానుకి అనుంగ సోదరునిగా, పెద్ద సోదరునిగా ఆయన ఆవిర్భవించడం జరిగింది. అందుకే ఇక్కడ కృష్ణ పూర్వజ అంటే కృష్ణ భగవానునికి ముందుగానే ఆయన ఆవిర్భవించారు అని. ఈ విధంగా త్రాహిమాం కృష్ణ పూర్వజ, శ్రీకృష్ణునికి అన్నయ్య అయిన ఓ ప్రభువా నన్ను రక్షించు, త్రాహిమాం నన్ను రక్షించు అంటూ ఈ ప్రణామ మంత్రం యొక్క భావము ఎంత అద్భుతంగా ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా దీనిని గ్రహించి బలరాముని యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఈ బలరామ జయంతిని, బలరామ పూర్ణిమ రోజు మనమందరం కూడా ఈ బలరామ ప్రణామ మంత్రాన్ని పఠించి ధన్యులము అవుదాం. హరే కృష్ణ.